మనం ఉమ్మడి మండలాలైన పోతంగల్ కోటగిరికి సంబంధించి ఒకే వ్యక్తి ఇటు ఎంపీఓగా ఇటు ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అతని పేరు చందర్. సార్ మన దగ్గరే ఉన్నారు. ఒక రెండు విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నేను కే చందర్, సన్ ఆఫ్ సరియా. నేను ఒక లంబాడా ఎస్టీ కులానికి చెందినవాడు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురం అన్నదమ్ములం, ఒక చెల్లెలు, తమ్ముడు వేసేదాడు. నాకు 1994 వివాహమైంది. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయింది. జూలై మంత్లో గ్రూప్ 1గా టైపిస్ట్గా బ్యాక్లాగ్ పోస్ట్లో జాయిన్ అయినాను. నేను 6 సంవత్సరాల్లో సీనియర్ అసిస్టెంట్గా మద్దూరులో జాయిన్ అయ్యి 14 సంవత్సరాలుగా సీనియర్ అసిస్టెంట్ చేసి 6వ తారీఖు 9వ నెల 2019లో ఎంపీఓగా ప్రమోషన్ పొంది వర్ణిలో 5 సంవత్సరాలు డ్యూటీ చేసి 23 జూలై 2024లో కోటగిరిగా ఎంపీఓగా బాధ్యత స్వీకరించినాను. 1/2/2025 ఫిబ్రవరిలో పోతంగల్ ఎంపీడీ ఇన్ఛార్జ్ ఎంపీడీగా తీసుకున్నాను. 15/4/2025 నాడు కోటగిరి ఇన్ఛార్జ్ ఎంపీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇటు పోతంగల్ ఎంపీడీఓగా, అటు ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా, ఇటు కోటగిరికి పోతంగల్కి కంప్లీట్ ఎంపీఓగా మీరు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ కోటగిరికి పోతంగల్కి మళ్ళీ ఇన్ఛార్జ్ ఎంపీడీగా విధులు నిర్వహిస్తారు. అంటే బాధ్యత పెరిగింది, అంటే బడన్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఎట్లా నెట్టుకొస్తూ ఉన్నారు? నాకు ఎంపీడీఓగా చేసినకు నాకు మండల స్టాఫు మరియు పంచాయతీ సెక్రటరీలు సహకారాలతో నేను ఈ విధులు నిర్వహిస్తున్నాను. ఇంకా ఊర్లో కూడా ఎవరైనా రాజకీయాలు కానీ ఎవరైనా పబ్లిక్ ప్రజలతో కూడా మంచిగా విలేజ్లో పోయిన మన వాళ్ళ ఉత్సాహం కానీ ఎలా కానీ హెల్పింగ్ కానీ మంచిగా మనకు విలేజ్ నుంచి ఉంది. ప్రతి విలేజ్లో కానీ ఎక్కడైనా కానీ ఏ సమస్యన కానీ విలేజ్లో వాళ్ళు చెప్పి ఆ సమస్యను ఉన్న కాడికి తీర్చుతున్నాము. ఎక్కడ సమస్య రాకుండా ప్రతి విలేజ్లో ప్రతి హాబిటేషన్ నందు గురించి తిరిగి పొద్దున నేను 9 o'clock ఇంటి నుంచి వెళ్తే 9:30 వరకు విలేజ్లో ఉండి ప్రతి గ్రామానికి పర్యటించి ఏ గ్రామ సమస్యలు ఉన్నా ఆ గ్రామ సమస్యలను తెలుసుకుంటున్నాను. ఈ 2 మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎన్ని గ్రామాల్లో మీరు పర్యవేక్షిస్తూ ఉంటారు? అంటే టైం ఎట్లా సరిపోతూ ఉంది? ఇంకోటి వచ్చి అసలు ఎంపీఓ పనితనం ఏంటి, ఎంపీడీఓ పనితనం ఏంటి? కోటగిరి మండల్లో 15, పోతంగల్ మండల్లో 20, కోటగిరిలో 16, పోతంగల్లో 20, మొత్తం 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య ఇది. అయితే ఎంపీఓగా ప్రతి గ్రామ పంచాయతీని విజిట్ చేయుట, ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలుసుకునుట, ఎక్కడ డ్రైన్స్ కానీ సిగ్రేషన్ కానీ ఏ స్థాయిలో ఉంది ఆ ప్రతి గ్రామానికి వెళ్ళి ఏ గ్రామాల సమస్యలు ఉన్నా తెలుసుకోవడం జరుగుతుంది. ఎంపీడీఓగా కూడా ఏదైనా సమస్యలు ఉన్నా ఎంపీడీఓ కానీ బాధ్యతలు వహిస్తా. ఏదైనా విషయాల్లో కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను కూడా నేను తెలుసుకొని నాతో ఎంతవరకు అంత పరిష్కారం చేస్తా. సార్, అంటే మొత్తానికి ఎంపీఓగా మీరు గ్రామ పంచాయతీల్లో అంటే అంటే గ్రామ పంచాయతీలో నిధులు సమకూర్చుకోవడానికి ఎలాంటి పనులు చేయాలంటారు? ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీలను సమావేశం పెట్టి ఈ గ్రామ పంచాయతీల సమస్యలను తెలుసుకొని ఫస్ట్ గ్రామ పంచాయతీ పొద్దున 8:30 గ్రామ పంచాయతీ సెక్రటరీ వెళ్ళి అక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఫస్ట్ సిగ్రేషన్ తడి చెత్త పొడి కలెక్షన్ చేసి గ్రామాల్లో వాటర్ ప్రాబ్లం కానీ డ్రైన్స్ క్లీన్ చేసుట కానీ నెలకు 3 సార్లు వాటర్ ట్యాంకులు కడగటం కానీ మంచిగా భద్రత వాటర్ వస్తుందా లేదా తెలుసుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీల విషయాల గురించి ప్రతి పంచాయతీ సెక్రటరీ ఏ సమస్య ఉన్నా నాకు తెలిపి ఎంపీడీఓగా 2 బాధ్యతలు నేను చేసి ఆ విలేజ్ సమస్యలను నేను నెరవేరుస్తా. నాతో ఎంతవరకు అంతవరకు నేను సహకారాలు చేసి ఆ సమస్యను కూడా ఇది చేస్తా. సార్, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి
అమలు కావాలి, ఎవరికైనా అమలు కాకపోతే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినా మీ దగ్గరకి రావాలి, మీరే వాళ్ళకు ఏం కావాలో అది సమకూర్చాలి. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మనకు కోటగిరి మండలంలో రాజీవ్ వికాస్కు 847 అప్లికేషన్స్ వచ్చినాయి. పోతంగల్కు 780 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ అప్లికేషన్స్ కూడా మొత్తం ఆధార్ కార్డ్ వైజ్గా మొత్తం ఎంట్రీ చేసి ప్రతి గ్రామాలకు సంబంధించిన బ్యాంకులకు పంపడం జరిగింది. బ్యాంకుల గురించి కూడా సమాచారం ఈరోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు ఇస్తామన్న బ్యాంకులు ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన లిస్టు కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాము. దాంట్లో ఎలిజిబుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు రుణ మంజూరు కాబడుతుందని చెప్తున్నాను. అట్లానే మనకు కోటగిరి మండలంలో 320 ఇందిరమ్మ ఇండ్లు, పోతంగల్ మండలంలో 320 ఇండ్లు మంజూరైనాయి ఎమ్మెల్యే కోటలో. ఆ ప్రతి గ్రామాన్ని కేటాయించిన ఇండ్లను ప్రతి పంచాయత్ సెక్రటరీ అండ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ ప్రతి గ్రామాన్ని వెరిఫికేషన్ చేసి మాకు లిస్టు ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులతో మొత్తం గ్రామ పంచాయతీల జాబితా జిల్లాధికారులకు పంపడం కూడా జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో కొంత అవకతవకలు జరుగుతున్నాయని, అంటే ఈ పోతంగల్ కోటగిరే కాదు, ప్రతి మండలాల్లో ప్రతి ఊర్లలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని వింటున్నాము. అసలు ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు? ఇందిరమ్మ ఇళ్లకు ఎలిజిబుల్ పర్సన్ అనే ఎవరు? వాళ్ళకు అంటే గ్రామంలో 5గురిని ఒక కమిటీగా, దాని ప్రాసెస్ ఏమని చెప్తారా? వారు కమిటీగా చేసి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లు వచ్చిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వాళ్ళని మేము వెరిఫికేషన్ చేయిస్తాము. ప్రతి గ్రామంలో ఎవరు బీదోలు ఉన్నారో ఆ బీదోలను చూసి వాళ్ళకి ఇల్లు కేటాయిస్తాము. ఎవరైనా అన్నదమ్ములు 2 ఉంటే ఒకరికి ఇస్తాము, ఒకళ్ళ తమ్మునికి 2కి ఒకటేసారి ఇవ్వము. అది కూడా 400 నుంచి 600 గజాల లోపట. మేము వచ్చి మార్కౌట్ ఇచ్చిన తర్వాతనే ఫోటోలు తీసిన తర్వాతనే అది అప్లోడ్ అవుతుంది. అప్పటి వరకు కానీ బేస్మెంట్ లెవెల్ కానీ మళ్ళీ ఇల్లు కట్టిన దానికి ఏ బిల్లు కూడా రాదు. మేము మార్కౌట్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా బిల్లు వస్తుంది, అప్పటి వరకు బిల్లు అయితే రాదు. సర్వసభ్య సమావేశాలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు సార్? సర్వసభ్య సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు? ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? మీరు ఎట్లా దాన్ని ఇది చేస్తున్నారు, యూటిలైజ్? ఇప్పుడు ఎలక్షన్స్ లేదు. ఎలక్షన్ వచ్చే టైంలో ప్రతి 3 నెలలకు 90 రోజులకు ఒకసారి సర్వ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో పరిష్కారానికి గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల గురించి తెలుసుకొని నీటి సమస్య, రోడ్ సమస్య, ఏ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ సమస్య డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి అక్కడ ఆ విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ సమస్య ఏం జరుగుతుంది ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను ఎంతవరకు పరిష్కారం అయితే అంతవరకు మాతో మేము చేసి ఆ విలేజ్ను మెరుగుపరిచి ఆ విలేజ్కు డెవలప్ చేసేందుకు మేము చూస్తాము. ఏంటంటే ఇప్పుడు మేము గ్రామ సమావేశంలో ఎంపీపీ గారు, జెడ్పీటీసీ, కోఆప్షన్ మెంబర్స్, ఆల్ ఎంపీటీసీ, సర్పంచెస్ పాల్గొంటారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ స్పెషల్ అధికార పరిపాలన ఉండేది, అందుకోసం ఓన్లీ మామూలుగానే మీటింగ్ పెట్టేందుకు మాకు అథారిటీ ఉంటుంది సార్. ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా జరగకపోవడం వల్ల సర్పంచ్లు అనేటోళ్ళు ఏదైతే అధికారులు మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఈ వ్యవస్థ లేకపోవడం వల్ల గ్రామాలలో అధికారికంగానే గ్రామాలలో ఏ పనులైనా కుంటూ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. దానివల్ల మీకు సంబంధించిన సెక్రటరీల కూడా బడన్ పెరుగుతూ ఉంది. ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు? సార్ ఇప్పుడు సర్పంచ్ లేక కొన్ని గ్రామాల్లో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను ఏంటంటే అక్కడ సర్పంచ్ ఉంటే అక్కడనే పరిష్కారం ఉంటుండే. కానీ ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ 3 4 జీపీలు ఉన్నాయి. ఏదైనా అత్యవసర విలేజ్లో సమస్యలు ఉన్నా మా పంచాయతీ సెక్రటరీలను, మా జీపీ స్పెషల్ ఆఫీసర్ని పంపించి అక్కడ సమస్యలను తెలుసుకొని మనం ఎంతవైతే అంతవరకు సమస్యను తీరుస్తాము. ఒకవేళ కాకపోతే పై అధికారులకు పంపిస్తాము. మాతో పై అధికారులు కాకపోతే మా శాసనసభ్యుల గారికి లెటర్ ద్వారా కూడా ఏదైనా ఉంటే తెలుపుతాం సార్. మేము సెక్రటరీలు సమయపాలన పాటించడం లేదని, అక్రమ లేఅవుట్లు, ఏదైతే మ్యూటేషన్ ఇంటి మార్పిడి పత్రాలు అవి చేయడానికి వాళ్ళు కొంచెం చేతులు జరుపుకుంటున్నారన్న వాదన గట్టిగానే వినిపిస్తుంది. మీరేమంటారు సార్? ఆ సమస్యలు కొన్ని ఇంతకుముందు జరిగినాయి సార్. 2019 కన్నా ముందు
19 తర్వాత కొన్ని జరిగినాయి. మా పై అధికారులు ఏదైనా గైడ్లైన్స్ ప్రకారం మా డిపిఓ డిఎల్పి సార్గా ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఏ సమాచారం ఉన్నా ఇప్పుడు ఏ పంచాయతీ సెక్రటరీ వచ్చినా సమస్యలు మీటింగ్లో చెప్తాము. అటువంటి విషయాల్లో ఏదైనా మా ముందు చేరుతా మా సెక్రటరీలకు సమాచారం ఇస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు తెలుపుతాం. పై అధికారుల వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తాం సార్. అప్పటివరకు అయితే మేము చేస్తలేము. ఏ సెక్రటరీ ముట్టేషన్ కానీ ఏదైనా కానీ ఆ రూల్స్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం చేస్తారు. ఏదైనా సమయపాలన కొద్దిగా 10 నిమిషాల్లో ఇటు కానీ కంపల్సరీ ఆ టైం చెప్పిన టైంకు కంపల్సరీ విధులకు హాజరవుతున్నారు సార్ పంచాయతీ కార్యదర్శులు. ఇటు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ 2 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఫుల్ఫిల్గా ఎంపీఓ 2 మండలాలకు కూడా చేస్తున్నప్పటికీ మీరు ఇంత వర్క్ బడన్ మీ మీదే ఉన్నప్పటికీ చందర్ అనేసరికి మంచి పేరు ఉంది. అన్ని ఊర్లలో మంచి పేరు ఉంది. అన్ని సమస్యలు మీ వద్దకు వస్తే టక్కన పరిష్కరిస్తారన్న మంచి పేరు ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మా పంచాయతీ సెక్రటరీ సహకారాలు అండ్ మండల స్టాఫ్ సహకారాలు, నేను విలేజ్లో ప్రతి గ్రామాల్లో కానీ ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ అందరు సహకారాలతో ఇక్కడ మా ఎమ్మెల్యే సార్ కూడా సహకారాలతో మంచిగా ఏ విలేజ్లో కానీ మంచి కోఆపరేషన్ ఉంది సార్. ఏ విషయాల్లో కానీ చేసేందుకు నాకు అందరూ అందుబాటులో ఉండి అందరు సహకారాలు అందిస్తే నాతో ఎంతవరకు అంతవరకు నేను ఈ విషయాలను పరిష్కారం ఇచ్చి ఏదైనా నాతో అయితే అంతవరకు లేకుంటే పై అధికారులు తెలిపి సార్ల వల్ల సలహాలు సూచనలు తీసుకొని నేను పరిష్కరిస్తున్నాను సార్. చివరిగా ఈ 2 మండలాల విలేజర్స్కి మండలాల వారికి మీతోటి పనిచేసే ఆఫీసర్లకు మీరు చెప్పే సందేశం ఏంటి? నేనేంటంటే ఏదైనా కానీ నేను ఇట్లా కష్టపడడం మీరు కూడా అట్లా కష్టపడి ఏదైనా కానీ విషయాల్లో మంచి పేరు సంపాదించి మంచి మండలానికి గ్రామానికి పేరు నిలబెట్టగలరని అందరికీ నాకు మనవి. చూసాం కదా చందర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఏదైనా సరే మనం చేసే పని వల్ల ప్రజలు లాభ పొందాలి. ప్రజలకు మనం ఏ రకంగా నష్టం చేకూర్చకూడదు, వాళ్ళని వెయిట్ చేయించకూడదు. ఏ పని అయినా సరే మనం తొందరగా చేసి పెడితే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. ఎట్లాగైతే తను పని చేస్తున్నాడో అందరూ కూడా అట్లాగే పనిచేయాలని చెప్తా ఉన్నాడు. చూస్తున్నాను నేను చటన్ టీవీ.